మీకు మంచి ముచ్చట్లు చెప్తా కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, సురు చేద్దామా? ముందుగల హెడ్లైన్. జోర్మీన సురువైన గోదారి పుష్కరాలు, పాపాలు పోతాయని భక్తుల తానాలు. చిరంజీవి సార్ దూసుకొచ్చిండు బుల్లెట్ లెక్క, బయట పెట్టిండు చంద్రాల సార్కున్న తిక్క. దొరికింది అచ్చే దినకు అస్సలు అర్థం, అమిత్ షా సార్ చెప్పిండు పరమార్థం. బంగారు చీరగట్టిన అమ్మగారు, కొందామని మీరు వడకుండ్రి కంగారు. పాలమూరు పంచాయతీ తస్విజయమైన శక్తి. అరే నువ్వెందుకు కొలుతున్నావు అయ్యా, చెప్తే కూడా నెత్తికి పట్టదు మీకు. ఆయన మాట్లాడుతున్నాడు కదా ముందుగా. లేట్ మీ కంప్లీట్. నేను ఏం అడుగుతున్నా, ఏం చెప్తున్నాను? ఆబ్కారీ ఆఫీస్ కి ఫోన్ కలుపుతున్న మంగ్లీ. మా కాళ్ళని ఇలా కల్తీ కళ్ళు తాగొచ్చి మస్తు గాయి లొల్లి చేస్తుర్రు సార్. ఈ పుష్కరాలల్లా తానం చేసేటోళ్ళంతా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ 144 ఏండ్ల కోపారచ్చే మహా పుష్కరాలు కాబట్టి, అంటే 2 తరాల కోపారు వస్తాయన్నట్టు. ఇక మనకాడ సీఎం సార్ పుష్కర తానం చేసి పుష్కరాలను సురువు చేసిండు. అట్లనే మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు కూడా పుణ్యం కోసం పుష్కర తానం చేసిండ్రు. మన తాన అంత మంచిగానే జరిగినాయి కానీ పాపం ఆంధ్రలోనే రాజమండ్రి కాడ ఘోరం జరిగింది. మన తెలంగాణ సర్కారు తరపున ధర్మపురి కాడ సీఎం కేసీఆర్ సారు ఇంటోళ్ళందరితోటి కలిసి వచ్చి తీర్థం తీసుకొని పుష్కర తానాలు చేసిండు. అగో నీళ్ళెక్కువ లేకపోయే వరకు మేడం ముఖాన్ని నీళ్ళలో ముంచి ఊకున్నది. కానీ సీఎం కేసీఆర్ సారు నిండుగా మునగాలని మస్తు కష్టపడ్డాడు. ఎట్లా చేసి మునుగుదామన్నా మునగలేకపోయాడు సారోళ్ళ మనవడు కూడా నిండుగా మునగకపోతే కేసీఆర్ సారే దోషులు పట్టి నీళ్ళు ఎన్ను మీద పోసిండు. ఇక అటంక సీఎం సారు గోదావరి తల్లికి ఆరతి పట్టి పట్టుబట్టలు పెట్టి మంచిగా మొక్కుకున్నాడు. ఇక భద్రాచలం కాడ కూడా పుష్కర పూజలు గొప్పగా జరిగినాయి. చిన్నజీయర్ స్వామి పెద్ద పూజలు చేయంగా మన మంత్రులు హరీష్ సారు, తుమ్మల సార్లు మంచిగా పూజలు చేసి గోదాట్ల మునిగి తానాలు చేసిర్రు. ఇక పూగుర్తు కిషన్ అన్న కూడా భద్రాచలమే వచ్చి గోదారికి మొక్కుకున్నాడు. ఆసర కాడ జోగు రామన్న జోరుగా పూజలు చేసిండు. ఇగో ఇక్కడికి మన తెలంగాణ హీరో సుమన్ అన్న కూడా వచ్చిండు. ఇక వరంగల్ జిల్లా ఏటూరు నాగరం కాడ మంత్రి శ్రీహరి సార్ పూజలు చేసిండు. నిజామాబాద్లోనేమో ఎంపీ కవితక్క వాళ్ళ ఇంటాయనతోటి వచ్చి నదిలో మునిగి పుష్కర తానాలు చేసింది. ఇక పోషారం సార్ కూడా ఇంటోళ్ళందరినీ తీసుకొచ్చి పుష్కర తానాలు చేసిండు. ఖమ్మం జిల్లా భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి గుడి కాడ కూడా గోదావరి తల్లికి మస్తు పూజలు నడిచినాయి. అటంక పైసల మంత్రి రాజేంద్రన్న కూడా వచ్చినాక అందరు ఒక్కసారే గోదావరిలో పుష్కర తానం చేసిర్రు. ఇగో ఈ పుష్కరాల ముచ్చట్లన్నీ మనకు చెప్పేందుకు మన V6 యాంకర్లు బాసర నుంచి సౌమ్య, భద్రాచలంలో యశోద మస్తు కష్టపడ్డారు. అవి చూడుర్రి పడవెక్కి కూడా మనకు రిపోర్టింగ్ చెప్పింది. ఇక మన రాష్ట్రంలో పుష్కరాలు గిట్లున్నాయా, ఇక మన పక్క రాష్ట్రం ఆంధ్రాల సంగతి కూడా చూడుర్రి. ఇక ఇట్లా తెల్లారంగానే తొలిసూరు దినమే పుష్కర తానాలు చేద్దామని ఎక్కడెక్కడి జనం అంతా రాజమండ్రికి వచ్చిన ఉష్క పోస్తే రాలని జనం అంటే ఇగో ఇదే. అగో అక్కడ చంద్రాల సార్ వాళ్ళ పెద్దోళ్లకు పూజలు చేసిండు. గోదావరిలో మునిగి పుష్కర తానాలు చేసిండ్రు. పక్కపొంటి చంద్రాల సార్ ఇంటా ఉన్నది కానీ మునుగకుంటనే మొక్కుకున్నది. ఇగో ఈ దాకా మంచిగానే నడిచినాయి ఆంధ్రాల పుష్కరాలు. కానీ చంద్రాల సార్ ఇట్లా పోయిండో లేదో అందరు ఒక్కసారి వచ్చి గోదావరిలో మునుగుదామనే వరకు తొక్కులాడుకున్నారు. ఆ కొట్టుకునుడు కాదు, నెట్టుకునుడు కాదు. అగో చూడుర్రి ఎట్లా నెట్టుకుంటారో. అగో బక్కగున్నోళ్ళు, ముసలోళ్ళు, ఒంచె మంచిగా లేనోళ్ళు మొసం వరకుంటాయి పానాలే పోయినాయి కొంతమంది. ఇంత మంచిగా జరిగిన ఈ పుష్కరాలల్లా మంది పానాలు పోయే వరకు అందరి పానాలు తల్లడిల్లుతున్నాయి. ఇక ఆ సర్కార్ ఎట్లా చేసిందో అక్కడ ఏం జరిగిందో గాని జర మీరు కూడా పుష్కరాలకు పోయే కాడ వచ్చే కాడ పైలముల్లా. అబ్బా, చిరంజీవి సార్ని టీవీలలో చూసి ఎన్నొద్దులైతుందిలా. మస్తు దినాలే కదా, సినిమా కోసమని పురాగా నల్లపూసన అయిపోయిండు సారు. ఇక గిన్నొద్దులకు సార్ని చూసే అదృష్టం దొరికింది మీడియా కెమెరాలకు, టీవీలు చూసే ప్రేక్షకులకు. మరి సారు ఏ ముచ్చట మీద బయలుదేరిండో అరుచుకుందామా రండి. వచ్చుడొచ్చుడే చంద్రాల్ సార్ దుమ్ము దులిపిడిచిపెట్టిండు. రాజమండ్రి కాడ భక్తులు చచ్చిపోయే ముచ్చట మీద మాటకో తూటిడిచిండు. మాట్లాడింది మళ్ళా మాట్లాడకుండా ఏది మాట్లాడాలో అదే మాట్లాడిండు, సూటిగా సుత్తి లేకుండా. ఏడాచంది పుష్కరాల కోసం ఇచ్చేస్తున్నామని లావు మాట్లాడితివి, వచ్చిన పబ్లిక్ ను ఆగబట్టి లైన్లో తీసుకుపోవడు కూడా తెలియదా అని తూర్పాల పట్టిండు చిరంజీవి సారు. సీఎం రాజీనామా చేయాలని గట్టిగానే మాట్లాడిండు.
అన్నీ తానే చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈనాడు జరిగిన దీనికి పూర్తి బాధ్యత వహిస్తారా లేదా? ఆయన అంతరాత్మను ప్రశ్నించుకోమనండి. ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్పుకుంటారు? ఆయన రాజీనామా చేస్తారా? ఇంతకంటే పెద్ద పెద్ద పుష్కరాలు మస్తుగా జరిగినాయి దేశంలో, కానీ ఎన్నడూ గిట్ల భక్తులు చచ్చిపోలేదని బాధపడ్డాడు. పడిగడుపుతో మొదలు పెడితే పొద్దుమీకేదాకా ఏసీఆర్లో కూర్చొని ఆఫీసర్లతో మీటింగులు పెడితే వాళ్ళు పని ఎట్లా చేస్తారు అని గట్టిగానే అరుచుకున్నాడు చిరంజీవి సారు. గప్పట్ల ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి ఇప్పుడు చంద్రాల్ సార్కు సలహాలు ఇస్తున్న పరకాల ప్రభాకర్ గురించి పురాగా తెలుసు కాబట్టే జర గట్టిగానే అరుచుకున్నాడు. అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఏమాత్రం అవగాహన లేని ఒక వ్యక్తి, ఒక ప్రభుత్వ సలహాదారు, అక్కడ కీ పర్సనా? తనకి ఏం చేతరావనని అలాంటి వాళ్ళని పెట్టుకుని, అలాంటి కాకరాయల్ని పక్కన పెట్టుకుని వాళ్ళ మీద ఆధారపడి ఈయన సమీక్షిస్తారా సీఎం గారు? చిరంజీవి సారు చాలా దినాల సందే రాజకీయంలో ఉన్నాడు గాని గింత గట్టిగా ఎన్నడూ మాట్లాడకుండా ఉండొచ్చు. సెంటర్ మంత్రిగా కొలువు చేసినాక సార్కి ఎప్పుడెట్లా మాట్లాడాలో బగ్గెరికైనట్టున్నది. ఈ నడుమ తమ్ముడు పవన్ కళ్యాణ్ బాగానే ప్రశ్నిస్తున్నాడు కదా, గందుకే కావచ్చు సార్ కూడా ప్రశ్నించుడు నేర్చుకుంటున్నాడు. కీలరికి వాత పెట్టాలంటే పువ్వు గుర్తు మనిషి అబ్రకదబ్రా అమిత్ షా తర్వాతనే ఇంకెవ్వలైనా. అచ్చే దీని కోసం ఇక ఇప్పటి సంది ఎదురు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే అచ్చేది నచ్చే అస్సలు టైం ఇన్నొద్దులైనాక సెలవిచ్చిండు అమిత్ షా సారు. అచ్చే దీని కొరకు ఆగడబడ్డట్టు ఎదురు చూడకుండా ఏరే పనులేమన్నా ఉంటే చూసుకోండి అని మర్యాద పూర్వకంగా చెప్పిండు వాళ్ళ పార్టీకి ఓట్లేసిన వాళ్ళందరికీ. వచ్చే దీని కోసం కండ్ల కింద కట్టె పుల్లలు పెట్టుకొని ఎదురు చూసేటోళ్ళు ఇంకో 25 ఏళ్ళు ఆగాలి. ఇగో గీ ముచ్చట మేం చెప్తలేము, మోడీ సార్ జాన్ జిగ్రీ దోస్తు బీజేపీ పెద్ద పువ్వు అమిత్ షా సార్ చెప్పిండు కుద్దు. వచ్చే దీని కోసం పంచవర్ష ప్రణాళిక ఒకటి ప్రవేశపెట్టిండు సారు. 5 ఏళ్లకు పారొచ్చే ఎలక్షన్లల్లా ఊళ్ళో సర్పంచ్ కాని చెల్లి పార్లమెంట్లో ఎంపీల దాకా అందరిని పువ్వు గుర్తోళ్ళనే గెలిపియాలన్నట. ఇట్లా 25 ఏళ్ళు గెలిపిస్తే గప్పుడు భారతదేశం ఇండియా అవుతుందంట. అంటే దునియాలో ఏక్ నెంబర్ దేశం అవుతుందని చెప్పిండు అబ్రకదబ్రా అమిత్ షా. ఇప్పుడు మోడీ సార్ వయసు 65 ఏళ్ళు, ఇంకో 25 ఏళ్ళు సార్నే గెలిపిస్తే ఆయనకు 90 ఏళ్ళు వచ్చినాక వచ్చేదింది తెస్తాడు అన్నట్టు. ఇప్పుడు తీన్మార్ వార్తలు చూస్తున్న వాళ్ళు మోడీ సార్కు ఓటేసిన వాళ్ళకు 3 కాళ్ళు వచ్చినాక కళ్ళు మస్క కనిపించేటప్పుడు పండ్లు ఊసిపోయినాక పూరగా శాత కాకుండా అయినప్పుడు సచ్చేదిన కాలం వచ్చేదిని వస్తాయి అన్నట్టు. కానీ అమిత్ షా సారు ఎలక్షన్ల ముంగట వచ్చేదిని తెస్తామని ఒట్టు పెట్టినప్పుడే చెప్పేది ఉంటుంది ఇంకో 25 ఏళ్ళకి తెస్తామని అని అనుకుంటున్నారు సారు పబ్లిక్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారి కొత్తిల్లు ఏ ముహూర్తాన సురువు చేసిండో గాని ఇటు దేగుతలేదు, అటు ముడి పడతలేదు. శనీశ్వరుడు కొత్తిల్లు చుట్టే తిరుగుతున్నట్టున్నది. ఎన్నో అద్భుత కట్టడాలు కట్టిన గీ శిల్పికి హైదరాబాద్లో ఇల్లు కట్టుకోనీకి మాత్రం అష్ట కష్టాలు పడాల్సి వస్తున్నది. మరి మున్సిపాలిటీ వాళ్ళు చంద్రాల్ సార్ కొత్తిల్లుకు ఎందుకు పర్మిషన్ ఇస్తలేరో తెలుసుకుందామా? అమరావతి పట్టణానికి సింగపూర్ వాళ్ళతో నక్ష గీపించుకున్నట్టే హైదరాబాద్లో కొత్తిల్లుకు మున్సిపాలిటీ వాళ్ళతో నక్ష గీపించుకుంటే అయిపోవు. ఇప్పుడు చూడండి చంద్రాల్ సార్కి ఎన్ని తిప్పలో. మొదలు గీసిన నక్ష రూల్ ప్రకారం లేదని ఆఫీసర్లు అడ్డం పడితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా గీసి పంపిండు. ఇక ఇదైనా కరెక్ట్ ఉన్నదా లేదా అని అడ్డం పొడుగు కొలుస్తున్నారట మున్సిపాలిటీ ఆఫీసర్లు. ఫస్ట్ పంపిన కాగితంలో రాసినట్టు జాగలేదట. బంజారాయిల్స్ల బిల్డింగ్ను 10 మీటర్ల ఎత్తుకే కట్టాలని రూల్ ఉంటే చంద్రాల్ సారు ఇంకో 3 మీటర్లు పెంచి కట్టబోయిండు. కానీ ఆఫీసర్లు రోకుంటారా? ఇది ఉమ్మడి రాజధాని అయితే కావచ్చు, నువ్వు ఆంధ్రాకు ముఖ్యమంత్రి కూడా అయితే కావచ్చు, కానీ రూల్స్ అయితే అందరికి ఒకటే అని జబర్దస్త్గా చెప్పిండ్రు ఆఫీసర్లు. గప్పుడు సోయికొచ్చి మళ్ళా కొత్త కాగితాలు రాసి పంపిండు. కానీ చూడుండ్రి, హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టిన సార్కు అదే హైదరాబాద్లో ఇల్లు కట్టాలంటే ఏం రూల్స్ ఉంటాయో తెలియనట్టున్నది. తొలుసూరు దినం పుష్కరాలకు వశపడని జనం పోయిండ్రట. మా మంగ్లిని ధరంపురి పోయి రమ్మన్నా, వచ్చిందో లేదో అరుచుకుంటా ఉండ్రి. మంగ్లీ మంగ్లీ మంగ్లీ, ఏం చేస్తున్నావు నువ్వు? ధర్మపురి నుంచి ఎప్పుడు వచ్చినావు? సవాలే ఆయకే ఇగో తెల్లారంగా పోయినా మధ్యాహ్నం వరకు వచ్చిన. ఓ పిల్ల, ఫోన్ ఖరాబ్ అవుతుంది ఏమో, నీ బరువంతా దాని మీదే చెప్తా పడుతుంది. ఫోన్ ఎవరికి కొడుతున్నావు? హలో సార్, మా కాలనీలా కల్తీ కళ్ళు తాగొచ్చి మస్తు గాయి లొల్లి చేస్తుర్రు సార్. నా పేరా?
ఆ మంగోళి చిచి మంగ్లీ మంగ్లీ తాగొచ్చి నిన్ను డిస్టర్బ్ చేసే దమ్మున్న అధైర్యవంతులు ఆ దౌర్భాగ్యులు ఎవలమ్మా? ఆ ఇంకెవలు మీ గౌరాల తమ్ముడు సత్యేశము నిన్న కల్తీ కళ్ళు తాగొచ్చి కయ్యం పెట్టుకోలే. నీ ఇంటికి వచ్చిండా, నీ తెరువుకి వచ్చిండా, ఏమన్నా నీ వార్త తీసిండా? కల్తీ కళ్ళు అమ్మినోళ్ళని జైల్లో పెట్టియాలా గాని తాగినోళ్ళని కూడా పెట్టిపిస్తావా? ఆ పెట్టిపిస్తా. తాగి మస్తుగా న్యూసెన్స్ చేస్తే హలో హౌ ఆర్ యు హౌ డు యు డు అని షేక్ అండి అన్న. మా ఓన్రిమ్మ ఎప్పుడో ఎలిసిపోయింది. అప్కారోళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఏమన్నా కల్తీ కళ్ళు తయారు చేస్తున్నాడా? ఏమో భయపెట్టిస్తున్నావు ఉట్టిగా. హే బుగులు పడ్డావా సవుల్స్? ఏంలే, అప్కారోలు పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ కు మస్తు కాల్స్ వస్తున్నాయంట. జల్దీ రెస్పాన్స్ అవుతుర్రట. ఇవాళ పేపర్లు వచ్చింది. అయితే నిజంగానే రెస్పాండ్ అవుతుర్రా అప్కారోళ్ళు అని నేను ఫోన్ చేసి చెకింగ్ చేస్తున్నా. మా తల్లే ఇట్లా ఫేక్ కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావని తెలిస్తే నిన్నే జైలేస్తావు, చూసుకో మళ్ళా. ఏ గిల్ల ఫేక్ కాల్ ఏమున్నది? సత్తి మస్తుగా తాగొచ్చిండు, తిక్క తిక్క చేసిండు అంతా. అందుకే కదా నేను కాల్ చేసి చెప్పినా, కంప్లైంట్ ఇచ్చినా. అబ్బా సత్య సంగతి పక్కకు పెట్టు గాని నిజంగానే బాగా కాల్స్ వస్తున్నాయట్నా ఆబ్కారీ నంబర్ కు? నిజమేనే హే, ఎవరైనా దొంగతనంగా కల్తీ కళ్ళు గుడుంబా తయారు చేస్తే ఇగో 1800-425-2523 నంబర్ కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే చాలనట. వాళ్ళే వచ్చి చూసుకుంటారంట. ఇది అబ్కారీ నంబరు. దానికి ఫోన్ చేస్తే ఆబ్కారోళ్ళు వచ్చి నిజంగా నాలని పట్టుకుంటారా? లేకుంటే చేతులు దడపంగానే సప్పుడు చేయకుండా పోతారా? పలానోళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రని పుల్లబెట్టిపోతారా? ఏ ఈసారి అట్లా ఉండదట. ఫోన్ చేసి కంప్లైంట్ పెడితే చాలనట. టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి కల్తీ కళ్ళు తయారు చేసే వాళ్ళ తోలు తీస్తారంట. అవునా? అట్లయితే మంచిదే. మరి కల్తీ కళ్ళు గుడుంబాను బంద్ చేపియొచ్చు. కల్తీ కళ్ళు గుడుంబా పోతున్నది, సర్కార్ సారా రాబోతున్నది. ఓహో, బీటీ బ్యాచ్ లా లీడర్లు చేరుడే కాదు, ఆఫీసర్లు అబ్కారోళ్ళు కూడా ఓ చెయ్యేసి బీటీ చేస్తారట. ఇగో మీ ఏరియాలో కూడా ఎవరన్నా కల్తీ కళ్ళు అమ్మితే 1800-425-2523 నంబర్ కి ఫోన్ చేయండి. వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకుంటారు. ఇయ్యాల ఏం చేస్తున్నాడో మా దొర. తమ్మి సత్తి నీళ్ళ బాటలు ఉండాలి, మళ్ళా దూ ఫైటర్ కొట్టాడేటప్పుడు దగ్గరాలేటప్పుడు నీళ్ళ బాటలు ఉండాలి. నోరేందుకు పోతుంటుంది. అగో ఏం చేస్తున్నాడబ్బా? ఈడ కూర్చోబెట్టాలి. ఆయన ఆడ కూర్చుంటారు, ఈయన ఈడ కూర్చుంటారు. నేను ఈడ కూర్చుంటా. ముక్కు నేలకు రాయనికి ఏడ మంచిగా ఉంటుంది. ఈడ గెచ్చులు ఉందా? ఇసుక తెచ్చిపోయాలి. రాళ్ళు తెచ్చిపోస్తే ముక్కు నేలకు రాస్తే నెత్తుడు వెళ్ళాలి, మళ్ళా చెక్కపోవాలి. తమ్మి ఏం చేస్తున్నావు? అరే లోలివేటకు లెట్ మీ కంప్లీట్ 1 సెకండ్. ఇప్పుడు దీని మీద నువ్వు ఎట్లా స్పందిస్తావు? మీ ఇంట్లో ఏం కూర? ఆయన లొల్లిపెట్టి నీళ్ళు తాగానిక లొల్లిపెట్టిండు. నువ్వేం చేయనీక లొల్లిపెట్టి లెట్ మీ కంప్లీట్ అంటే నన్ను క్వశ్చన్ అడగ నువ్వే ఆన్సర్ చెప్తావా? అసలు ఎవరు నేర్పి ఎందుకు అట్లా అంటున్నావు నువ్వు? తమ్మి కుర్చీలేసినావు, ఏందో మాట్లాడుతున్నావు. అక్క ఇద్దరు పెద్ద మనుషులు పంచాయతీ తెప్పుకొని దాగా దొరకలేదు అంటే దొరకబట్టినా నేను. ఇగో ఇక్కడ కూర్చున్నబెట్టి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలో ప్రాక్టీస్ చేస్తున్నా. ఇద్దరు పెద్ద సార్లా? వాళ్ళెవలు? అసలు ఈ పంచాయతీ ఎక్కడిది? హే నువ్వు బిత్తదనం ఉన్నావేమో అక్క. అగో ఆయన సవాల్ ఏందో చూడు. ఇంకా నా మాటకు నేను కట్టుబడి ఉన్నా, ముక్కు నిలకు రాస్తా అని చెప్పిన. మీకు దమ్ము ధైర్యం ఉంటే, సాహసం ఉంటే ఎవరేస్తారు బజార్ మీరే స్థలం కేటాయించండి. నేను రెండింటి రుజువు చేస్తా. మళ్ళీ ఆయన సవాల్ ఏంటిదో చూడు. ఆయననే ఏకపక్షంగా డేట్ పెట్టిండు, టైం ఆయన్నే ఫిక్స్ చేసిండు. మేము గేట్ దగ్గర ఎదురు చూసినాం, 4 గంటలు రాలేదు. మేము ఆయన అనుచరులం కాదు. అక్క ఆడొకరు ఈడొకరు కూర్చొని మాట్లాడు ఎందుకు అక్క? అందుకే ఇట్లా సెటప్ చేసిన. ఇద్దరు ఒకదాన ఎరుబారు కూర్చొని పెడతా. ఏంది ఇప్పుడు ఇద్దరు సార్లు ఈడికొచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలా? మళ్ళీ లేకుంటే రావుల సారు జూపల సార్ నడమ పాలమూరు దగ్గర ముత్తగానే బంద్ అవుతుంది అనుకుంటున్నావా? ఏహే వాళ్ళు అట్లా అనుకుంటారు కానీ నిజంగానే ముఖం చూసుకొని చర్చ పెట్టుకుంటారా? మళ్ళీ నిన్న జూఫలే సారు అసెంబ్లీలోకి పోయి 8 చేసిండంట. మళ్ళీ రావుల సార్ పోయేమో ఎన్టీఆర్ భవన్ లో 8 చేసిండంట. అందుకే అక్క జాగా దొరకబట్టిన. ఇక వాళ్ళు వచ్చుడే ఆల్తాం పంచాయత్ దింపుడే ఇక చూసుకుందాం. ఈల నడుమ పంచాయతీని నువ్వు చంపుతావా? అవుతుందా నీతోని? హే ఊకాక నాతోనే కాదంటావు నువ్వు. ఇగో రావుల సార్ మాట్లాడుతుంటే నడుమ జూఫాలి సార్ మాట్లాడింది అనుకో, మాట్లాడతాడు. అప్పుడు నేను అన్నిట్లో కూర్చొని ఏం చేస్తా ఎడక రాక చీకట్లో వార్తలు చెప్తా చూడు. సంగప్ప సార్ ఇట్లా దవడల కింద చేతులు పెట్టుకుంటాడు చూడు. చంద్రాల్ సారు లెటర్ ఎందుకు రాసిండు? ఏ రింకుతో రాసిండా, పచ్చింకుతో రాసిండా? అసలు ఈ లెటర్ ఏ దుకాణంలో కొన్నాడు, ఎంత కొన్నాడు అంటే అని అడుగుతా.
ఏంది గీ క్వశ్చన్లు అడుగుతావా? మస్తున్నాయి కదా అక్క. మళ్ళీ జూఫాలే సార్ జూ టమాటాలు అయినాయి అనుకో, ముక్కు ఆయనకు రాస్తా అన్నాడు కదా అక్క. అప్పుడు ఇట్లా అడుగుతా, ముక్కు మనున్నతాన రాస్తావా, గట్టు మీద రాస్తావా, మళ్ళీ ముక్కుకు రక్తం వెళ్ళకుండా రాస్తావా అంటాను. ఇట్లా కండ్లలో కళ్ళు పెట్టి చూసుకుంటా అడుగుతా. అమ్మో వచ్చిండయ్యా పెద్ద సత్యరాయుడు. అక్క అచ్చం అట్లే ఉన్నా కదా నేను. ఏంది సార్ సాక్ష్యం, పెట్టుంది సార్ ముంగట. అచ్చం అట్లే వచ్చింది కదా అక్క, రజనీకాంత్ లేక. అయ్యే రజనీకాంత్ చిన్న తమ్ముడా, వాళ్ళేదో రాజకీయాలు మాట్లాడుకొని దమ్ముంటే రా చూసుకుందాం అని అది ఇది మాట్లాడుకుంటారు. గయ్యి పట్టుకొని నువ్వు రచ్చబండలు తయారు చేస్తున్నావు. అంతే అక్క, మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి చర్చ పెట్టుకోరా, మళ్ళీ తనే ఎందుకు తీసుకోవాలా అక్క, టైం పాస్ కోసానుక. నీకేమో ఈ రాజకీయాలు అర్థమై పాడుగావు, అన్నిట్లో నేనున్నా అని ముంగట ఎవడు ఉరుకుతావు. అబ్బా వీళ్ళు చర్చ కోసం అంతానే అన్ని తయారు పెట్టుకున్నా నేను, ఉత్త బిత్తరం లేక. అసెంబ్లీలో కూర్చుందాం, పార్టీ ఆఫీస్ లో కూర్చుందాం, సెక్రటేరియట్ లో కూర్చుందాం అని అనుకుంటారు కానీ అవి ఏ పార్టీ సవాల్లో మనకు తెలియదు. ఆనుల్లా పద్ధతిగా సవాల్ చేసుకుంటారు కానీ పద్ధతిగా చర్చకే రారు ఈ లీడర్లు. ఇంకొక సారి ఎవరైనా ఉత్తుతగా తిట్టుకోవాలి, అలా పేరు కేసీఆర్ సార్కి చెప్తా, సార్ ఉత్తుతగానే తిట్టుకుంటా అని. ఎందుకు తిట్టుకోవాలి అట్లా, నేనేమో తిప్పలవాడి ఇవన్నీ వేసుకున్నా ఒక తాన మీటింగ్కి వస్తుందంట అని. 2015వ సంవత్సరం కొలువుల నామ సంవత్సరం అంటిరి. ఏవి మరి నోటిఫికేషన్లేవి కొలువులేవి అని కోపానికి వస్తున్నారు ఎదురు చూసేటోళ్ళు. ఇగొచ్చే ఆగొచ్చే అని ఎన్ని దినాలు ఊరిస్తారు మమ్మల్ని అని మస్తు గరమైతున్నారు కోచింగ్ సెంటర్లకు పోయి బగ్గా ట్రైనింగ్ అయినోళ్ళు. ఈ గీళ్ళకి సపోర్ట్గా నేను కూడా ఓట్లాడతా అని ముంగట్టుకొచ్చిండు ఓ పెద్దన్న. కొలువుల కోల్పు ఆర్ కృష్ణన్న దాకా పోయింది. ఉద్యోగనామ సంవత్సరం కొలువుల జాతర ఏమాయ్ అని అనుకుంటా ఉద్యమానికి బయలుదేరిండు. నౌకర్ల కోసం పరీక్షలు పెట్టే గంట శేఖరపాణి సార్ ఉండే టీఎస్పీఎస్పీ ఆఫీస్ ముంగట పోయి ధర్నా పెట్టిండు నిరుద్యోగులతోని. ఇక డిమాండ్ లేదేందో అన్ననే చెప్తాడు, ఇందాం. ఒక్కొక్కరు 30 ఏళ్ళు అయితే కూడా యూనివర్సిటీలో పిహెచ్డీలు చేసి పీజీలు చేసి పెళ్లిళ్ళు కాకుండా అట్లే ఉండిపోయారు. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని చెప్పి చూస్తుంటే గంటా శేఖరపాణి సార్ మెడకు అడ్డది ఈ కొలువుల పంచాది. మొన్న ఉస్మానియా యూనివర్సిటీ కాడ విద్యార్థులంతా సర్కారుకు అడ్డం పడ్డారు, పరీక్షలు ఎప్పుడు పెడతారో చెప్పాలని. సర్కార్ నుంచి పర్మిషన్ రాగానే పెడతామని చెప్పొచ్చిన 3 రోజులకే ఇవాళ కృష్ణన్న డైరెక్ట్గా ధర్నాకు దిగిండు సారోళ్ళ ఆఫీస్ ముంగట. శేఖరపాణి సారు, నువ్వు పిల్లగాళ్ళ బాధలు తెలిసిన మనిషివి, ఎట్లనన్నా వేసి సర్కారుతో మాట్లాడి ఇక పరీక్షలు ఏవో జల్దిన అయ్యేటట్టు చూడు సారు, కొలువులు వచ్చినాక నిన్ను తలుచుకొని బతుకుతారు. చూసిండు కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పారి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.